ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు, నా వెనక కూర్చుచున్నవాడు నాకంటే ప్రాముఖ్యుడు. ఎవరంటైనా ప్రాముఖ్యుడు, అన్నిట్లో ముఖ్యమైన వాడు. నువ్వు ఏది తీసుకున్నా కానీ వాటిలో ముఖ్యమైన వాడు. మనం కొన్నింటిలోనే ముఖ్యం. ఎంత చక్కగా చెప్తున్నాడు. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే ప్రాముఖ్యుడు. దేవుడు మన్నుచు ప్రకాశించుచు దీపమై ఉండెను. ఎవరంట? యోహాను మన్నుచు ప్రకాశించుచు దీపమై ఉన్నాడంట. ఎంత చక్కగా దేవుడు భక్తుడైన యోహాను, మరి 12 మంది శిష్యులు యోహాను, ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని నువ్వున అనుకున్న యోహాను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మానవ వృత్తిగా, మానవుని కోరికగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ఆయనడు ప్రాముఖ్యుడు. దేవుడు మానవ శరీరం అమర్చుకొని మానవ యొక్క పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, మానవుని పాపాన్ని మోసుకొని పోవు అంటే మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా తనను తాను బలి అర్పణం వదిలింపబడుటకు సిద్ధమైన ఆయన అందుకే ఆయన ప్రాముఖ్యులు. ఆయన ప్రాముఖ్యులు. నేనెవరిని? ఆయన చెప్పులు వారిపడానికి నేను యోగ్యులను కాదు. నేను ఒక మనుషుని, సామాన్యమైన మనుషుని, దేవుని చిత్తమును విశ్వాసం ద్వారా నెరవేర్చేవాడిని తప్ప ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేసేవాడు, ఆయన గొప్పవాడు, ఆయన అద్వితీయుడు, ఆయన మహాదేవుడు, ఆయనే నిత్య జీవనం అనుగ్రహించే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని గురించి ఏమంటున్నట్టు చక్కగా